హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ని కవర్ చేయబోతున్నాను. సో సారీ గైస్, నిన్న కొన్ని అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది, బట్ మేము కొన్ని మ్యాచెస్ కండక్ట్ చేసాము. సో దానివల్ల వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి. సో ఎవరు ఏమనుకోకండి గైస్. సో అప్డేట్స్ వివరాలకు వెళ్ళినట్టయితే, సో ముందుగా ఈరోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే కదా. సో ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్కి అయితే వరుణుడు అడ్డుగా నిలవబోతున్నట్టు తెలుస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు కోల్కతా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం ఐపీఎల్లో బీసీసీఐ పాత నిబంధన మళ్ళీ తీసుకురావడం జరిగింది. అదేంటంటే లాలాజలం అంటే బంతిపై ఉమ్మిరాయడం, రివర్స్ స్వింగ్ రాబట్టడానికి అనేది నిర్ణయం తీసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో అదేవిధంగా దీనిపైన చాలామంది టిన్ సౌదీ కానీ ఇంకా కొంతమంది ప్లేయర్స్ లైక్ జస్ప్రీత్ బుమ్రా లాంటి వాళ్ళు బీసీసీఐపై ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈ నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. ఒకవేళ ఈ నిర్ణయం వల్ల ఎలాంటి డ్యామేజ్ కనుక జరగకపోతే కంపల్సరీ ఐసీసీ కూడా ఇది మళ్ళీ ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోని అవసరం లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే T20లో సాధారణంగా ఒకటే బాల్ యూస్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈసారి కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. అదేంటంటే 10th ఓవర్ తర్వాత 11th ఓవర్ నుంచి ఎలాంటి బాల్ అయితే యూజ్ చేశారో అలాంటి బాలే ఒకవేళ అవుట్ఫీల్డ్ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి ఆన్ఫీల్డ్ ఎంపైర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది డెసిషన్స్. మరి డ్యూ ఫ్యాక్టర్ వల్ల బ్యాటర్స్ లాభపడుతున్నారు కాబట్టి సో బ్యాట్కి బాల్కి కొంత సమన్వయం ఏర్పరచడానికి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి బౌలర్స్కి అయితే ఒక మంచి ఆయుధంగానే చెప్పుకోవచ్చు ఇలాంటి రూల్స్ అనేవి. అదేవిధంగా WCL మనందరికి తెలిసిందే, వరల్డ్ ఛాంపియన్స్ లీగ్. సో వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ సెకండ్ సీజన్ July 18 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే యువరాజ్ సింగ్నే కెప్టెన్గా చేశారు, ఇండియా కెప్టెన్గా. మరి ఈసారి కూడా మంచి ప్రదర్శనలు ఇవ్వాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో అవే ఈసారి కూడా ఆడబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ విషయానికి వస్తే సంజు శాంసన్ కొన్ని రోజుల వరకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా చేయకపోవచ్చు అన్న విషయాలు వార్తలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి గైస్. తన ప్లేస్లో యశస్వి జైస్వాల్ని కానీ ఎవరినైనా కెప్టెన్గా చేపట్టే అవకాశాలు ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అండ్ ఇక లాస్ట్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం కేన్ విలియమ్సన్ నూతన అవతారంలోకి అడుగుపెట్టాడు. అదేంటంటే కేన్ విలియమ్సనే కాదు, అనిల్ చౌదరి ఎంపైర్ 483 మ్యాచెస్కి ఎంపైరింగ్ చేసినటువంటి అనిల్ చౌదరి కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో కామెంటేటర్గా ఆకట్టుకున్న విషయం అందరం చూసాం. అయితే ఇప్పుడు ఐపీఎల్లో కేన్ విలియమ్సన్తో పాటు అనిల్ చౌదరి కూడా కామెంటేటర్గా అవతారం ఎత్తబోతున్నట్టు తెలుస్తోంది. అండ్ ఇక ద లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి రావడానికి టైం పట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా శార్దుల్ ఠాకూర్ కూడా LSG టీంలో అయితే చేరిపోయాడు. సో విశాఖపట్నంకి అయితే చేరుకున్నాడు. అదేవిధంగా కేకేఆర్ వర్సెస్
రాజస్థాన్ రాయల్స్ అనుకుంటా. ఈ మ్యాచ్ లాస్ట్ ఇయర్ పోస్ట్పోన్ అయిన విషయం అందరికి తెలిసిందే కదా. సో ఇప్పుడు అలాంటిదే ఒక నిర్ణయం అయితే వచ్చింది. ఏప్రిల్ 6న జరిగేటువంటి మ్యాచ్ గువాహతికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు తెలుస్తుంది. కేకేఆర్ వర్సెస్ లక్నో మ్యాచ్ ఇది. అయితే బీసీసీఐ కూడా దీనికి అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. గువాహతిలో ఆడబోతున్నారు మొత్తానికి. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి సెకండ్ హోమ్ గ్రౌండ్ గువాహతి. కానీ చాలా అనివార్య కారణాల వల్ల, అంటే శ్రీరామనవమి ఏప్రిల్ 6 ఉండబోతుంది కదా. సో శ్రీరామనవమికి ఏర్పాట్లు అంటే చేయడం కుదరదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇవి ద లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.